తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకే తన భర్త జన్మ నక్షత్రం ఉన్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ పూజలు చేస్తే ధనపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఈ మాసం మొత్తం కూడా శ్రీసూక్త పఠనం చేసినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. అయితే రోజు లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోవటం, రోజు లక్ష్మీదేవి చిత్రపటానికి పద్మపుష్పాలతో గులాబీ పూలతో పూజ చేయటం, ఇవన్నీ సాధ్యం కాని వాళ్ళకి మంత్రశాస్త్రంలో లక్ష్మీదేవికి సంబంధించిన ఒక సులభమైన నామం చెప్పారు. శ్రావణ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఇంట్లో దీపారాధన చేశాక ఆ ఒక్క నామాన్ని పఠిస్తేనే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన నామం ఏంటంటే ఓం కమలాత్మికాయై నమః. ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి నామం. ఎందుకంటే లక్ష్మీదేవి కమలములు పద్మములో కూర్చొని పద్మాలు చేతిలో ధరించి ఉంటుంది కాబట్టి ఓం కమలాత్మికాయై నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి అష్టమూర్తి స్వరూపాలలో భవుడు అనే పేరుతో శ్రావణ మాసంలో పరమేశ్వరుడు భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. స్కాంద పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమార్